నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన, విజన్ డాక్యుమెంట్ విడుదల, ప్రతి ఇంటికి పారిశ్రామికవేత్త ఉండాలని పిలుపు. ఏ శాఖపైన అవగాహన లేకుండా మాట్లాడుతున్న మంత్రి లోకేష్. ప్రస్తుతం శంకుస్థాపన చేసే ప్రాజెక్టులన్నీ వైసీపీ హయాంలో వచ్చినవే. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు. రాష్ట్రంలో బిల్డర్లకు ఇబ్బందులు లేకుండా చర్యలు, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు. మంత్రి నారాయణ ప్రకటన. గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ లో అన్ని అక్రమాలే, తక్షణమే విచారణ చేయాలి. వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. దులిపాల నరేంద్ర సూచన. చురుగ్గా సాగుతున్న టీడీపీ సభ్యత్వ నమోదు. జిల్లా కోర్టు వద్ద ప్రారంభించిన ఎమ్మెల్యేలు. నానాటికి టీడీపీకి ఆదరణ పెరుగుతుందన్న గల్లా మాధవి, మహమ్మద్ నజీర్. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం వెనుకపడిందని, అప్పుల కుప్పగా మారిందని సీఎం చంద్రబాబు తెలిపారు. కష్టపడితేనే అభివృద్ది సాధ్యమవుతుందని చెప్పారు. హైదరాబాద్ లో నాడు తాను చేసిన అభివృద్ది ఫలాలే ఇప్పుడు వస్తున్నాయని చెప్పారు. 2014 నుంచి 19 మధ్య ఏపీని అభివృద్ది పదంలో నడిపించామని తెలిపారు. ద్రావిడ యూనివర్సిటీలో స్వర్ణకుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ ఆవిష్కరణ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రతి ఇంటికి పారిశ్రామికవేత్త ఉండాలనిదే తన విజన్ అని చెప్పారు. రాబోయే రోజుల్లో కుప్పంను ఎలా అభివృద్ది చేస్తామో ప్రణాళికలు రచించాం. ఏటా ఎలాంటి పనులు చేపట్టాలని దానిపై ఆలోచన చేశాం. కుప్పానికి పెట్టుబడులు తీసుకువచ్చి ఉపాధి కల్పిస్తాం. ఒకసారి అవకాశం వస్తుంది, దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే వైకుంఠపాలి తరహా పరిస్థితి ఎదురవుతుంది. రాజకీయం, వ్యాపారంతో సహా అన్ని రంగాలకు ఇది వర్తిస్తోంది. ఈసారి నియోజకవర్గాల వారీగా విజన్ తయారు చేస్తున్నాం. ప్రజలకు అందుబాటులో ఉండి వారి ఆకాంక్షల్ని ఎప్పటికప్పుడు నెరవేర్చగలిగితేనే అలాంటి నేతలు శాశ్వతంగా ఎమ్మెల్యేలుగా ఉంటారు. కుప్పం ప్రజలు చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు. విజన్ డాక్యుమెంట్ విషయంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి. ప్రతి ఇంటిలోనూ దీనిపై చర్చ జరగాలి. ఉద్యోగాలు చేయటమే కాకుండా ఇవ్వాలనే ఆలోచన యువతలో ఉండాలి అని చంద్రబాబు తెలిపారు. నేను 2024 ఎన్నికైన తర్వాత మొదటిసారి వచ్చాను, రెండోసారి ఇప్పుడు వస్తున్నాను. దగ్గర ఈ ప్రభుత్వం వచ్చి, కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి తెలుగుదేశం ఆధ్వర్యంలో 7వ నెల. అదే సమయంలో ఎన్నికల్లో మీరందరూ అనేక ఆస్పిరేషన్స్ పెట్టుకున్నారు. 3 పార్టీల్లో ఉండే కార్యకర్తలు గాని, ప్రజలు గాని, యువత గాని అందరూ కూడా అనేకమైన ఆస్పిరేషన్స్ పెట్టుకున్నారు. దానికి కూడా కారణం మనం చూస్తే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక విధ్వంస పాలన జరిగింది. వ్యవస్థలన్నీ కూడా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారు. ఎవరన్నా ఫ్రీగా మాట్లాడలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఫైనల్ గా మనం చూస్తే ఎక్కడికక్కడ అభివృద్ధి స్టాండ్ స్టిల్ అయిపోయి, ఎక్కడ చూసినా ప్రజలను అణిచివేయడానికి ప్రయత్నం చేశారు తప్ప ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన లేకుండా పోయింది. అయితే ఇది నాకు కొత్త కాదు. ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నేను ఎక్కడున్నా కుప్పం ఎమ్మెల్యేని. ఈ ఉద్యోగాలు నేను చాలా స్పష్టంగా ఉన్నాను. ప్రతి ఒక్కరికి పని కల్పించాలి. చేతి నిండా పని ఉంటే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. పని లేకపోతే లేనిపోని ఆలోచనలు వచ్చి, లేనిపోని లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేసి, సమాజానికి ఒక ఆస్తిగా ఉండవలసిన వ్యక్తులు సమాజానికి ఒక సవాలుగా కూడా తయారయ్యే పరిస్థితి వస్తుంది. అందుకని ఎంప్లాయ్మెంట్ అందరికీ ఏదో పని క్రియేట్ చేయడం ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత. అందుకే ఉద్యోగాల్లో కూడా నేను ఒకటే చెప్పాను, ఎన్ని ఉద్యోగాలు ఎక్కువ ఇస్తే అంత ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తానని చెప్పాను. ఈ రోజు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది, నైబర్హుడ్ వర్కింగ్ వచ్చేసింది. ఇంట్లో గాని సరిగా లేకపోతే పక్కింట్లో మంచి రూమ్ ఉంటే అక్కడ ఒక 5 మంది కూర్చొని పనిచేసే పరిస్థితికి వచ్చారు. ప్రపంచంలో చాలా కంపెనీలు వాళ్ళ ఖర్చులు తగ్గించుకోవడానికి వర్క్ ఫ్రమ్ హోమ్ ని, నైబర్హుడ్ ని ప్రోత్సహిస్తున్నారు. దీంట్లో ఇంకొక స్టెప్ ముందుకెళ్లి నేనైతే ఏదైతే వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేసి నెలలో 10 రోజులు అక్కడ పనిచేసి 20 రోజులు ఇంటి దగ్గర పనిచేస్తే 10 మందితో కలిసినప్పుడు మీకు ఒక నమ్మకం వస్తుంది. మీకు స్కిల్ డెవలప్మెంట్ కూడా చేయడానికి అవకాశం వస్తుంది. ఈ 2 విషయాలు
కార్యక్రమాలు కూడా పెట్టాం. ఇంకో పక్కన కోవర్కింగ్ స్పేస్ అని పెద్ద పెద్ద కంపెనీలన్నీ వస్తున్నాయి. వాళ్ళకు కూడా చెప్పారు బెస్ట్ ఇన్సెంటివ్స్ ఇస్తారని. చదువుకున్న ప్రతి ఒక్కరికి ఇంట్లో కూర్చొని గాని వైఎస్ఆర్సీపీ హయాంలో వచ్చిన ప్రాజెక్టులు తమ ప్రభుత్వంలో వచ్చినట్లు టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. రాష్ట్రంలో ఏ శాఖ మీద అవగాహన లేకుండా నారా లోకేష్ సకల శాఖల మంత్రిగా తయారయ్యారని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో విశాఖలో ఐటీ రావడానికి కారణం వైఎస్ కుటుంబం అని చెప్పారు. ఈ మేరకు గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసే ప్రాజెక్టులన్నీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వచ్చినవే. వైఎస్ జగన్ పాలనలో వచ్చిన ప్రాజెక్టులు తమ పాలనలో వచ్చినట్లు టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. వైఎస్ జగన్ మీద మాట్లాడి లోకేష్ అబాసు పాలయ్యారు. ఏ శాఖ మీద అవగాహన లేకుండా సకల శాఖల మంత్రిగా లోకేష్ తయారయ్యారు. 15 ఏళ్లు సీఎంగా ఉండి ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఏం చేశారో చెబితే బాగుండేదని ఆయన వెల్లడించారు. ప్రధానమంత్రి గారి పర్యటన సందర్భంగా ఆ పర్యటన ఏర్పాట్లు చూడడానికి నిన్న రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారు నిన్న విశాఖపట్నం విచ్చేయడం జరిగింది. సరే, వస్తున్నటువంటి ప్రధానమంత్రి గారికి సంబంధించినటువంటి కార్యక్రమానికి ఏర్పాట్లు, దేశ ప్రధాని మన రాష్ట్రానికి వచ్చినప్పుడు గౌరవంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇవన్నీ ఉన్నప్పటికీ వచ్చి ఆ పని చూసుకొని వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, గత ప్రభుత్వం మీద, వారి నిర్ణయాల మీద లేనిపోయినటువంటి ఆరోపణలు, రాజకీయ ప్రసంగాలు, రాజకీయ విమర్శలు చేసి నిన్న అబాస్పాలైపోయినటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో సకల శాఖ మంత్రిగా, ఏ శాఖ మీద కూడా అవగాహన లేనటువంటి సకల శాఖ మంత్రిగా గడిచినటువంటి 7 నెలలుగా లోకేష్ గారు మంచి పేరు తెచ్చుకున్నారు. మంచి కలెక్షన్ కింగ్గా గడిచినటువంటి 7 మాసాలు రాష్ట్రంలో ఎక్కడ ఏ రకమైనటువంటి దోపిడీ చేయాలి, అన్ని శాఖల్ని ఆయన గుప్పెట్లో పెట్టుకొని ఏ శాఖ నుంచి ఏ రకంగా రాబడి వస్తుందన్నటువంటి దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టినటువంటి వ్యక్తిగా పేరుగాంచినటువంటి సందర్భాలు మనం చూసాం. అయితే నిన్న వారు చేసినటువంటి ఆరోపణలు, కొన్ని ప్రధానమైనటువంటి ఆరోపణలు, వాటికి సమాధానాలు మీ ద్వారా ప్రజలకు చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. వారు చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే, ఉత్తరాంధ్రకి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి, ఆయన ఏమీ చేయలేదు, గడిచినటువంటి 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉత్తరాంధ్రకి ఏమి మీరు చేశారన్నటువంటి విషయాన్ని వారు అడగడం జరిగింది. ఎక్కడి నుంచి, శ్రీకాకుళం నుంచి పాయకరావుపేట వరకు మొదలు పెట్టమంటారా, లేదా పాయకరావుపేట నుంచి శ్రీకాకుళం వరకు మొదలు పెట్టమంటారా? గతంలో 15 సంవత్సరాలు మీ తండ్రి గారు ఉమ్మడి రాష్ట్రానికి 10 సంవత్సరాలు, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు మొన్న వచ్చినటువంటి అధికారానికన్నా ముందు 3 పర్యాయాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. గతంలో ఎప్పుడు కూడా ఉత్తరాంధ్రకి ఆయన హయాంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఏంటో ఒకసారి చెప్పుంటే మేము మిగిలినటువంటి వారికి సమాధానం చెప్పేవాళ్ళం. గత ప్రభుత్వ హయాంలో ప్రజలు, బిల్డర్లు అనేక ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు ఆ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. సమస్యలు పరిష్కరించేందుకు కమిటీ వేస్తున్నామని, ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలను కమిటీ అధ్యయనం చేస్తుందని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడారు. అపార్ట్మెంట్లు, లేఅవుట్లలో కొనుగోలు విషయంలో వినియోగదారులు మోసపోకుండా రేరా అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. బిల్డర్లు, వినియోగదారుల మధ్య జరిగిన ఒప్పందాలు సరిగ్గా అమలవుతున్నాయో లేదో చూడాల్సిన బాధ్యత రేరాదేనని మంత్రి తేల్చి చెప్పారు. ఇవాళ వచ్చిన కొన్ని ఫిర్యాదులపై చర్చలు చేపట్టాలని రేరాను ఆదేశించినట్లు తెలిపారు. ఆఫీస్లో ఈరోజు వాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు ఏదైనా ఉంటే డిస్కస్ చేస్తామని 167 అప్లికెంట్స్, అంటే 167 అప్లికెంట్స్ షార్ట్ ఫాల్స్ వేస్తున్నారు. అంటే వాళ్ళు అప్లై చేసిన దాంట్లో కొన్ని షార్ట్ ఫాల్స్ ఉంటే రేరా అథారిటీ కావచ్చు, రేరా డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కావచ్చు,
వాళ్ళు షార్ట్ ఫాల్స్ పంపించారు. అయితే వాళ్ళు యాక్చువల్గా కొన్ని కంప్లైంట్స్, కొన్ని షార్ట్ ఫాల్స్ మేము చేసినా అవి సాల్వ్ కావట్లేదని రిప్రజెంటేషన్ అది రావడం జరిగింది. దాని మీద యాక్చువల్గా ఈరోజు 167 మందికి యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ ఫోన్ ద్వారా మరియు వాట్సాప్ల ద్వారా ఇన్ఫామ్ చేసాం. అది మీ టీవీల ద్వారా కూడా తెలియజేశాం. మీరు రండి, దాని మీద డిస్కస్ చేస్తామని. దాదాపు ఒక 30 మంది క్లయింట్స్ వచ్చారు. వాళ్ళలో ఒక 30 మంది ప్లస్ అసోసియేషన్ వాళ్ళు వచ్చారు. డిఫరెంట్ బిల్డర్ ఆర్గనైజేషన్ స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో ఉండేవాళ్ళు వచ్చారు. వాళ్ళతో చాలా డీటెయిల్డ్గా సెంట్రల్ యాక్ట్ ఏదైతే ఉందో, రేరాకు సంబంధించి సెంట్రల్ యాక్ట్ ఉంది. ఆ సెంట్రల్ యాక్ట్ ప్రకారం మీరు నడుచుకోవాలా, దాంట్లో ఏముండాయి, మనం ఏం చేస్తున్నాం, ఏ ఇబ్బందులు కలుగుతున్నాయని అనేక విషయాలను యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో కొన్ని యాక్చువల్గా విషయాలు ఏదైతే వాళ్ళకి రియల్గా ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ తొలగేటట్టుగా వాటికి సంబంధించి ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చాము. కొన్ని విషయాలు ఇంకా డిస్కస్ చేయాల్సింది. దానికి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో, పక్క రాష్ట్రమైన తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలా చేస్తున్నారో ఆ డీటెయిల్స్ కూడా తీసుకురమ్మన్నాం. ఆల్రెడీ కొన్ని తీసుకొచ్చారు, డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చారు, అసోసియేషన్ కొన్ని తెచ్చారు. ఇంకా కొన్ని దగ్గరలు ఇంకా బెటర్గా ఉందని వాళ్ళు చెప్పడం, ఆ డీటెయిల్స్ కూడా తీసుకొస్తే వాటన్నిటి మీద కూడా ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా సింప్లిఫై చేస్తాం. ఏది ఏమైనప్పటికీ ఎవరైతే ఈ యొక్క అపార్ట్మెంట్లు కావచ్చు, విల్లాస్ కావచ్చు ఇవి కడుతున్నారో, వాళ్ళు అమ్ముతున్నారో, ఎవరైతే కొంటున్నారో ఆ కొనే వాళ్ళు నష్టపోకుండా చూసే బాధ్యత ఈరోజు రేరా అనేది వచ్చిందే మెయిన్గా దేనికంటే ఎవరైతే సోషల్ మీడియాలో వైఎస్ జగన్ ఆయన కుటుంబ సభ్యులపై టీడీపీ నాయకులు పెట్టిన పోస్టులపై పోలీసులు కేసు నమోదు చేయకపోవటాన్ని మాజీ మంత్రి అంబటి రాంబాబు సవాల్ చేశారు. ఈ క్రమంలో సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంబటి పిటిషన్పై విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా హైకోర్టులో అంబటి రాంబాబు స్వయంగా వాదనలు వినిపించారు. వాదనల సందర్భంగా అంబటి పటాభిపురం పోలీస్ స్టేషన్ లో సోషల్ మీడియాలో పెట్టిన అసభ్య పోస్టులపై 5 సార్లు ఫిర్యాదులు ఇచ్చాను. నా ఫిర్యాదులతో పోలీసులు కేసు నమోదు చేయలేదని అన్నారు. దీంతో పోలీసుల తరపు న్యాయవాది వాదిస్తూ తమకు ఎలాంటి సమాచారం లేదని కోర్టుకు తెలిపారు. దీంతో ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయమని పోలీసుల తరపున న్యాయవాదిని ఆదేశించింది. నిన్న 4 ఫిర్యాదులపై కేసు నమోదు చేసినట్లు సమాచారం ఇచ్చారని కోర్టుకు అంబటి రాంబాబు తెలిపారు. ఈరోజు నేను ఫైల్ చేసిన రిట్ పిటిషన్ కోర్టులో విచారణకు రావడం జరిగింది. దానిలో స్వయంగా వచ్చి నా వాదనలు వినిపించడం కోసం కోర్టు వారి ముందు హాజరయ్యాను. దీని పూర్వపరాలు ఏమిటంటే, నేను నవంబర్ 19వ తారీఖున ఒక 5 కంప్లైంట్స్ కన్సర్న్ పోలీస్ స్టేషన్ పట్టాపురంలో ఇవ్వటం జరిగింది. వారు వాటిని రిజిస్టర్ చేయలేదు. ఆ తర్వాత ఎస్పీ గారికి కూడా సేమ్ రికమెండేషన్స్ ఇవ్వటం జరిగింది. అయినా పోలీసు వారు వాటిని రిజిస్టర్ చేయలేదు. అంటే ఎప్పుడైనా ఎవరైనా ఒక పౌరుడు ఏదైనా ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ పోలీస్ స్టేషన్లో ఇస్తే వితౌట్ డిలే రిజిస్టర్ చేయాలి. అది చట్టం చెబుతున్నటువంటి అంశం. చట్టం చెబుతున్నటువంటి అంశాన్ని పట్టాపురం పోలీసు వారు, గుంటూరు జిల్లా పోలీసు వారు పాటించకపోవడంతో గత్యంతరం లేక రిట్ ఆఫ్ మ్యాండమస్ ని నేను కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. ఆ రిట్ ఆఫ్ మ్యాండమస్ ఈరోజు విచారణకు రావటం జరిగింది. దీనిలో చిత్రమైన విషయం ఏంటంటే, 19వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు వారు ఏ కేసును రిజిస్టర్ చేయకపోగా 3వ తారీఖున నాకు ఫోన్ చేసి మేము కేసు రిజిస్టర్ చేస్తున్నాము, ఏదైతే రిట్ పిటిషన్లో మీరు మెన్షన్ చేశారో ఆ 5 కేసులు కూడా మేము రిజిస్టర్ చేస్తున్నామని పోలీసు వారు చెప్పారు. కానీ కేవలం 4 కేసులు మాత్రమే రిజిస్టర్ చేశారు. ఈ 4 కేసుల్లో మళ్ళా ఒక కేసు డైరెక్ట్గా నేను అయ్యన్న పాత్రుడు గారు నా మీద పెట్టినటువంటి ఒక ట్వీట్ని నేను కంప్లైంట్గా ఇచ్చాను. ఆ కేసు అయితే రిజిస్టర్ చేశారు, కానీ
ఎక్యూజ్డ్ పేరులో మాత్రం ఎక్యూజ్డ్ కాలంలో మాత్రం అయ్యన్న పాత్రుడు గారి పేరు పెట్టకోకుండా అన్నోన్ పర్సన్ పెట్టారు. అంటే ప్రభుత్వ ఒత్తిడి వారి మీద ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే కేసు రిజిస్టర్ చేయలేదో ఆ కేసు నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద వారి కుటుంబ సభ్యుల మీద అసభ్యకరంగా పెట్టినటువంటి పోస్టులు ఎవరైతే ఉన్నారో వారు నారా లోకేష్ గారు ఇంకా వారికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద నేను 5వ కంప్లైంట్ ఇచ్చాను. దాన్ని కూడా అసలు కంప్లీట్ రిజిస్టర్ చేయలేదు. వైసీపీ నాయకుడు అంబటి మురళీకృష్ణ నిర్మించిన గ్రీన్ గ్రేస్ ప్రాజెక్టులో భాగంగా అక్రమాలు జరిగాయని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ఆరోపించారు. అక్రమాలతో నిర్మించిన అపార్ట్మెంట్స్ ని వినియోగదారులకి అంటగట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. రైల్వే శాఖ నుంచి గ్రీన్ గ్రేస్ ప్రాజెక్టుకి ఎలాంటి అనుమతులు లేవని చెప్పారు. ఎన్ఓసీ లేనప్పటికీ తమకు అన్ని అనుమతులు ఉన్నాయని వినియోగదారులకి చెబుతూ అపార్ట్మెంట్లు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. అక్రమంగా నిర్మించిన గ్రీన్ గ్రేస్ ప్రాజెక్టుపై సమగ్ర విచారణ జరపాలని ఈ సందర్భంగా కోరారు. అదేవిధంగా వినియోగదారులు కూడా గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ల అమ్మకాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంబటి మురళీకృష్ణ తన అధికారాన్ని ఉపయోగించి ఏ విధంగా గ్రీన్ గ్రేస్ నిర్మాణంలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమాలకు పాల్పడ్డారో నేను గతంలో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. నిన్న మొన్న గత కొద్ది రోజులుగా ప్రత్యేకించి మార్కెటింగ్ కాల్స్ చేయటం, వినియోగదారులకి అపార్ట్మెంట్లు అమ్ముతామని చెప్పటం, నాకు అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పటం, వినియోగదారులని మోసపుచ్చే విధంగా తనకు సంబంధించిన వివిధ రకాల అనుమతులు రద్దయినా కూడా ఉన్నాయని చెప్పి వినియోగదారులని గతంలో మోసం చేశారు. మళ్ళీ ఇవాళ గుంటూరు పట్టణంలో ఉన్న ప్రజలకి మార్కెటింగ్ కాల్స్ చేయించి మాకు అన్ని అనుమతులు ఉన్నాయని, అపార్ట్మెంట్లు అమ్మకానికి ఉన్నాయని చెప్పి ఆయన ఒక కొత్త నాటకానికి తెరదీయడం జరిగింది. మోసానికి ప్రతిరూపం ఎవరన్నా ఉన్నారంటే అంబటి మురళీకృష్ణ. ఎందుకంటే ఆయన హైకోర్టులో ఒక కేసు వేశాడు. ఇప్పుడు ఆయన వేసిన డాక్యుమెంట్ ఇది. హైకోర్టులో కేసు వేసి ఏమంటాడు, దానిలో ఆయన అఫిడవిట్ చదివితే హైకోర్టులో ఆయన ఏమంటాడంటే, ఏమని అడుగుతున్నాడు ఆయన హైకోర్టులో, 16/6/23 అలాగే 29/24 ఆయన రైల్వేకి అప్లికేషన్ పెట్టా ఎన్ఓసికి, దాన్ని డిస్పోజ్ చేయమని చెప్పి హైకోర్టులో వేశాడు. ఇక్కడే ఉంది అసలు కథ మొత్తం. ఎందుకంటే అంబటి మురళీకృష్ణ ఏదైతే మొదట్లో ఆదిత్య ఇన్ఫ్రా వాళ్ళు 4 బ్లాకుల కోసం అనుమతి తీసుకున్నారో వాళ్ళకి 18/11/2015లో ఇచ్చిన రైల్వే పర్మిషన్ ఇది. దానిలో 24.78 మీటర్లు రైల్వే లైన్ నుంచి దూరంగా ఉండాలి, గ్రౌండ్ +4 2 సెల్లార్ల కోసం ఇచ్చిన పర్మిషన్ లెటర్ ఇది. మాట్లాడితే ఏమంటున్నాడు ఆయన, రాజకీయంగా ఆయన నా మీద పోటీ చేశాడు కాబట్టి నేనేదో రాజకీయంగా ఆయన్ని ఇబ్బంది పెడతా ఉన్నాను, ఆయన ఆరోపణలో వాస్తవం లేదు, ఇది ఆదిత్య ఇన్ఫ్రాకి ఇచ్చిన ప్లాన్స్, రైల్వే వాళ్ళు సంతకం పెట్టి ఇచ్చిన ప్లాన్ ఇది. అలాగే రైల్వే టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు వద్ద పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారానే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందని తెలియజేశారు. అలాగనే ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడారు. టీడీపీ పరిపాలన సమర్థవంతంగా జరుగుతున్న కారణంగానే సభ్యత్వం తీసుకునేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. అదేవిధంగా త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన గెలుపుకి పట్టభద్రులు సహకరించాలని ఆలపాటి రాజా కోరారు.
సార్ సురేష్ గారు కొట్టుకోండి మీరు కూడా. అది పెన్షనర్స్ డే. పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం పార్టీలో క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ఆనవాయితీ. 1983 వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు నేతృత్వంలో ప్రారంభమైనటువంటి తెలుగుదేశం పార్టీలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ఎలక్షన్ కమిషన్ నేతృత్వంలో ఏర్పడినటువంటి రాజకీయ పార్టీలన్నీ ఫాలో అవుతారో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సభ్యత నమోదు, ఆ తర్వాత గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కూడా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుపుకోవటం, తద్వారా రాష్ట్ర జాతీయ పార్టీకి అధ్యక్షులను ఎన్నుకోవటం, అదొక క్రమశిక్షణ కలిగినటువంటి ఆలోచనతో పార్టీ ఆడిట్ చేసుకోవటం, ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా నడిపే రాజకీయ పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు. దీంట్లో రెండోది సభ్యత నమోదు అనేది తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ విభాగం ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సభ్యత నమోదు కార్యక్రమాన్ని మేధావులుగా ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకునేటువంటి సమాజంలో ఉన్నటువంటి న్యాయవాదులు ఈరోజు ముందుకొచ్చి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి తీసుకోవడానికి ముందుకు రావడం చాలా సంతోషకరం. అధికారం కోల్పోయి కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో కూడా ముఖ్యంగా గుంటూరు జిల్లా న్యాయవాదులు ఎంతో ఓర్పుతో గత 5 సంవత్సరాల పరిపాలనలో కార్యకర్తలకు అండగా ఉండి వారి మీద అక్రమంగా బనాయించినటువంటి కేసుల్ని ఛేదించేటువంటి క్రమంలో అనేక ఇబ్బందులు పడినటువంటి న్యాయవాదులు ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి ఎందరో లైఫ్ టైం మెంబర్షిప్ కూడా 1 లక్ష రూపాయలతో జాయిన్ అవుతా ఉన్నారు. చాలా హర్షణీయం. ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో 1 కోటి మెంబర్షిప్లు మనం చేసుకోవాలి ఈ యొక్క 15వ తారీఖు లోపు అని అనుకున్నాము. దానికి అతి చేరువలో ఉన్నాము. ఇప్పటికే 95 లక్షలు దాటిపోయింది మెంబర్షిప్ డ్రైవ్. అదేవిధంగా మిగతా స్టేట్స్ అన్నింటిలో కూడా కలుపుకొని రానున్న 10 రోజుల్లోనే ఈ యొక్క కోటికి దగ్గర అవుతాము. అంటే రాష్ట్ర ప్రజలకి ఎంత నమ్మకం ఉంది అంటే ఎన్డీఏ కూటమి మీద, అందున తెలుగుదేశం పార్టీ మీద ఉన్న నమ్మకం అంటే ఇలాగా వ్యక్తపరిచే ఒక ప్రక్రియలాగా తీసుకుంటుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పదంలో అదేవిధంగా సంక్షేమంలో కూడా ముందుకు వెళ్తున్న క్రమంలో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు సర్వత్రా హర్షణీయం. అండ్ ఇక్కడ మన లీగల్ సెల్ లో శివలీలా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆవిడ 1 lakh మెంబర్షిప్ ని చేయడం జరిగింది. సుప్రీంకోర్టు మీడియేషన్ అండ్ కౌన్సిలేషన్ ప్రాజెక్ట్ కమిటీ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వంపై 40 గంటల శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రకాశం జిల్లా జడ్జి భారతి జ్యోతి ప్రజ్వలన చేసి తరగతుల్ని ప్రారంభించారు. కేరళ, రాజస్థాన్ కి చెందిన న్యాయమూర్తులు మధ్యవర్తిత్వంపై శిక్షణ ఇస్తున్నారు. గుంటూరు జిల్లా జడ్జి పార్థసారథి, డిఎల్ఎస్ఏ సెక్రటరీ లీలావతి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. There is no age of stop learning, we stop growing. This year ago, learning is creation. How learning is creation? Learning is creation. You may learn the theory, but you have to do it practically, you may not be. So coming from this place. So by only by theory, you will not learn. Only by listening, you will not learn. But you have to accumulate everything.
The key to success is to dedicate the lifelong learning. There is very information in your mind. With your mobile phones, you have more very information about the world. But when it comes to the practical aspect, we can't perform. You just forget. Okay, we're ready to learn water. That's all. Always walk through life as if you have something new to learn. From each and every aspect of life, from each every moment, every step. Learning is knowledge. According to you, learning is motivation. And sir, what do you say? Learning is the process we get to know so many Yes. things which we do not know. Yes, this is learning. The things which we do not. Yes, very good, very good. So basically, the definition of learning would be process of acquiring new understanding, new knowledge, new behavior, new skills, new values, attitudes and preferences. See, you people are coming from different places. You all are of different age. You all are having different cultural values, different environment in your homes, different environments in your courses. So each one of you have a different learning skill. I can't say that the man I'm explaining it and man is getting it. This way is good for you. This way is good for you. Maybe there are so many other things. You may not learn by lecturing. You may not learn by doing it. You may not learn by in one manner. You have different manners to learn. As you people know that we tend to ask our children, जब मैं आऊँगी तो 2 टॉफी दूँगी होमवर्क करके रखना. And he does it. क्यों? क्योंकि उसको पता है we have associated 2 toffees with the word. So he has done it. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈ మేరకు కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ, ఇతర అధికారులు ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో పింఛన్లు, రేషన్ కార్డులు, భూముల సర్వే, భూ ఆక్రమణలు, అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి. ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులను అందజేసిన బాధితులు వారి సమస్యల్ని మీడకు వెల్లడించారు. నా పేరు రాజేశ్వరి. నేను మా భర్త వల్ల కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటాను. వాళ్ళు వీఆర్ఓగా చేస్తున్నారు. సంవత్సరం నుంచి నన్ను పిల్లల్ని పట్టించుకోవట్లేదు. కాపురానికి వెళ్తేనేమో పట్టించి పంపించేసి మళ్ళీ నోటీసులు పెట్టి మమ్మల్ని వేధిస్తున్నాడు. మేము పోలీస్ స్టేషన్లో పెడితే మాకు న్యాయం జరగట్లేదు. అందుకే మేము ఇక్కడికి వచ్చాం. తెనాల్లో చేస్తున్నారు. ఆయన పేరు నాగేశ్వరి. మీ పిల్లల 2 చిన్న పిల్లలు 6 years 7 years. సంవత్సరం నుంచి వాళ్ళ బాగోగులు కూడా పట్టించుకోవట్లేదు. ఎన్నాళ్ళైంది మ్యారేజ్ అయ్యి? 7 years అయింది. 7 years అయింది. వాళ్ళ ఫ్యామిలీ కూడా అతనికి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మేము ఇంటికి వెళ్ళిన పిల్లల్ని నన్ను ఉండనీయకుండా కూతురు తిట్టి పంపించేస్తున్నారు. అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజ్? అరేంజ్డ్. మీ పెద్దలతో ఏమన్నా చెప్పలేదా? మా పెద్దలు చాలా సార్లు వెళ్ళారు. సారీ చెప్తే తీసుకెళ్తానని చెప్పారు. ఎంఆర్ఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఆయన కూడా కౌన్సిలింగ్ చెప్తా ఉన్నారు. ఆర్డీఓ గారికి కూడా చెప్పాము. కానీ వాళ్ళు తీసుకెళ్తానని నమ్మిస్తూనే మళ్ళీ మాకు తెలియకుండా నోటీసులు పెట్టి మమ్మల్ని బెదిరించి కోర్టులో మాకు తెలియకుండా నోటీసులు పెడుతున్నారు. నన్ను పిల్లల్ని చాలా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో మానసికంగా వేధిస్తున్నారు. ఏం నోటీసులు పెడుతున్నాడు? కాపురానికి వెళ్తేనే తిప్పి పంపించేసి కాపురానికి రమ్మని మళ్ళీ పెడుతున్నాడు. ఏం తెలియనట్లుగా వెళ్ళిన వాళ్ళనేమో తిప్పి పంపించేస్తున్నాడు. వేరే వాళ్ళని ఏమన్నా పెట్టుకున్నాడా? అవును, అక్కడ ఆయన పనిచేసే దగ్గర ఒక వీఆర్ఓ పర్మనెంట్ అంటే ఇద్దరు ఒకే చోట ఉంటారు కదా, ట్రాన్స్ఫర్ అవుతుంటారు కదా.
ఇప్పుడు అంతకు ముందు సత్యంపల్లిలో చేసినప్పుడు వాళ్ళతో ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ జనాలకి మార్చుకున్నారు. ఇద్దరు మార్చుకున్నారా? అది సంగతి నాకు తెలియదు. నాతో ఉంటున్నట్టు డౌట్ మీకు? ఫోన్లు మాట్లాడుతూ నేను చాలా సార్లు మెసేజెస్ అవన్నీ చూశాను. వాళ్ళిద్దరు వెళ్ళిపోయేవాడు, మమ్మల్ని వదిలేసి నన్ను పిల్లల్ని. తీవ్రమైన ఇబ్బంది ఏంటంటే ఫోన్స్ బ్లాక్ లిస్ట్ లో పెట్టుకుని నన్ను పిల్లల్ని కొన్ని రోజులు వదిలేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ మేము బతులాడుకుంటే రావడం, మళ్ళీ వెళ్ళిపోవడం, అలా చేసేవాడు 7 years నుంచి. ఇప్పుడేమో అస్సలు 1 year నుంచి అస్సలు పట్టించుకోవడం, 1 year నుంచి ఇప్పుడు రావట్లేదు. ఫ్యామిలీ ఎలా? బ్రదర్స్ కొంచెం, మా సిస్టర్